హలో అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సమ్యు బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఏంటి నా వెనకాల కొత్తదిగా కనిపిస్తుందా? అవునండి, మా రూమ్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తున్నాము అని స్లాబ్ వేసినప్పుడైతే ఒక వీడియో అయితే పెట్టాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మొత్తము రూమ్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో అది మా అత్తమ్మ చూడండి ఇక్కడంతా చెప్పుల స్టాండ్ సర్దుతూ ఉంది. ఈ స్టాండ్ అనేది కింద ఉండిందనమాట. ఇప్పుడు పైన ఎక్స్టెన్షన్ జరిగింది కదా, కొంచెం స్పేస్ ఉందని ఇక్కడైతే పెట్టింది మా అత్తమ్మ. ఇక్కడ చూడండి మాకు టెర్రస్ గార్డెన్ లాగా చెట్లు అనేది ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు రూమ్ ఎక్స్టెన్షన్ చేశాం కదా, కొంచెం ప్లేస్ అనేది తగ్గిపోయింది టెర్రస్ మీద. సో అందుకనేసి మా మామయ్య ఇట్లా తొట్టిలాగా కట్టించేశాడు. వాటిలోనే మా అత్తమ్మ చూడండి వాటర్ స్టోర్ చేసుకునే దానికి కూడా ఒక తొట్టి కట్టించింది. సో ఒక్కొక్కసారి వాటర్ ఉంటాయి, లేకపోతే అయిపోతాయి. మిడ్ నైట్స్ కూడా ట్యాంక్లో వాటర్ అనేది అయిపోతాయి అనమాట. అప్పుడు మేము ఇబ్బంది పడకుండా మా అత్తమ్మ అయితే అట్లా కట్టించింది. ఇక్కడ చూడండి మా మంచము. సో పరుపు అయితే కింద ఇంట్లో పెట్టుకున్నాము. మంచం ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. అందుకనేసి అక్కడ పెట్టి పట్టయితే కప్పేసాము. ఇక్కడ చూడండి మల్లె చెట్లు. ఈ చెట్లన్నీ ఆ తొట్టిలోకి వెళ్ళిపోవాలన్నమాట. భలే పూస్తున్నాయి ఇప్పుడైతే మల్లెపూలు. ఏంటి ఎట్లా యూస్ చేయాలనేది కూడా వీడియో పెట్టినాను, అండ్ చెక్ చేయండి నా ఛానల్లో. ఇక్కడ చూడండి, అంటే ఏదైనా పెట్టుకునేదానికి చెప్పులు అనేది మాకు ఎక్కువగానే ఉంటాయి. సో ఇక్కడ కూడా స్టోర్ చేసుకుంటామని ఎక్స్టెన్షన్ చేపించామన్నమాట. అక్కడ కూడా కొంచెం ర్యాకుల్లాగా కట్టించాము. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే నా బెడ్రూమ్కి రెక్క తలుపులు ఉండేవన్నమాట. సో అవి బాగలేవనేసి మా మామయ్య డోర్స్ కూడా మార్పిచ్చేశాడు. సో ఆ డోర్లు అయితే తెచ్చిపెట్టారు. ఎందుకు అంటే మనకు వర్షం వస్తున్నప్పుడు చల్లు కొడుతుంది కదా, సో అది వాటర్ పడినా కానీ డోర్ అనేది ఏం కాదనమాట. ఇక్కడ చూడండి మూను చాలా బాగుంది కదా. సో ఇదైతే మా ఆయన నెట్లో వెతికి ఏదైనా మంచిగా ఉంటుందేమోనని చూసి మరీ చేపించాడు. సో కలర్ అయితే ఇంకా వేయలేదు. పెయింట్ వేసినప్పుడు దాని లుక్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో మొత్తానికి మీకు కూడా ఇట్లా కావాలంటే మా బృందావన్ నర్సరీ కూడా ఇట్లాంటి వర్క్స్ అనేది చేస్తుందన్నమాట ప్రజెంటు. సో నేనైతే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ చూడండి మా రూమ్ ఎక్స్టెన్షన్ చేయకముందు అసలు ఎందుకు ఎక్స్టెన్షన్ చేయించాము అంటే, ఫస్ట్ అయితే బట్టలు పెట్టుకునే దానికి ప్లేస్ అయితే లేదనమాట సరిగ్గా. సో దానికోసమే మేము ఎక్స్టెన్షన్ అనేది చేయించాను నేను మా మామయ్యని అడిగి మరి. ఇక్కడ చూడండి ర్యాక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అదే నేను చెప్తున్నాను, ర్యాక్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ ఎట్లా ఆడుకుంటున్నారు. మొన్నటి దాకా అయితే సమయుకైతే ఫీవర్ అనమాట, అస్సలు బాగలేదు. దానికి క్యాన్లా పెట్టి నాకే ఏడుపు వచ్చేసింది దాన్ని చూసి. సో ఇప్పుడు బాగా ఆడుకుంటుంది. ఇక్కడ చూడండి బట్టలన్నీ ఆల్మోస్ట్ అన్నీ ర్యాకుల్లోనే ఉన్నాయి. ఎందుకు అంటే అవసరమైనవి మాత్రమే కిందకి తెచ్చుకున్నాము. సో సమయు కానీ నావి సమయువే ఉండేవి అప్పుడు పైన, అవి అట్లనే ఉన్నాయి. చూడండి ఎలా అయిపోయినాయో, ప్రతీది దుమ్ము కొట్టుకోబోయాయి. చీరలైతే పాడైపోతాయని చీరల వరకే నేను మూటగట్టి కింద పెట్టాను. సో 1-2 జతలు ఉన్నాయి చీరలు, అదేం కాదనుకొని అవి అట్లనే వదిలేసా. ఈ ర్యాక్లో మొత్తం బట్టలే, అవన్నీ కవర్లో వేసి మూటల్లా కట్టి మళ్ళీ ర్యాకుల్లోనే పెట్టాను. సో ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నమాట. సో పక్క ర్యాక్లో వచ్చేసి బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి. చూడండి ఎట్లా అయిపోయినాయో. ఇవన్నీ ఉతకాలి అంటే పనికి పని మళ్ళీ మాకు. అది మా సుదీక్ష వద్దులేవే వద్దులే అంటే, లేదత్త ఏం కాదు నేను చూపిస్తానని మరీ చూపించింది. ఇక్కడ చూడండి సమయం వచ్చేసి నా చంక ఎక్కింది. ఈ తలుపులు అనేవి ఉండేయమంట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అక్కడైతే బాత్రూమ్ డోర్ ఉండేది. సో దీన్నైతే క్లోజ్ చేపించేసాము. ఎందుకు అంటే రూమ్లో ప్రొజెక్టర్ అనేది ఉంది. సో టీవీ కూడా ఉంటే బాగుంటుంది కదా అని అదైతే క్లోజ్ చేపించేసి ఇట్లా పెట్టించేసుకున్నాము. ఇప్పుడైతే బాత్రూమ్ చాలా బాగా వచ్చేసింది. ప్రతిదీ టైల్స్ మొత్తం మార్పిచ్చేసాము. సో చాలా బాగుంది చూడడానికి. ఇది చూడండి సమయు, అమ్మ పోదాం పా, అమ్మ చూపిద్దాం పా అని అంటుంది. సరే నువ్వు వెళ్ళమ్మా అని అయితే నేనైతే చెప్తున్నాను. ఇక్కడ చూడండి నాకు డోర్ అనేది బాత్రూమ్ డోరు ఫ్రంట్కి వచ్చేసింది అనమాట. ఆ బెడ్రూమ్లోంచి ముందరకైతే వచ్చేసింది. సో అయితే బాత్రూమ్ ముందర చిన్నదిగా చాలా బాగా వచ్చింది. ఇది చూడండి బార్ కౌంటర్. నేను మా ఆయన ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇట్లా అయితే బాగుంటుంది కదని. కాకపోతే రూమ్ అనేది నేను చూపించే రూమ్ అనేది చిన్నదిగా వచ్చింది. సో అందువల్ల ఈ కౌంటర్ లాగా చేయించుకున్నాం కదా, సో అదనేది చాలా చిన్నదిగా వచ్చింది. ఇప్పుడు మీకు అర్థం కాదు, పెయింట్ వేసినప్పుడు మళ్ళీ నేను వీడియో పెడతాను. సో అప్పుడనేది మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ పెయింట్ వర్క్లే జరుగుతున్నాయి. మొత్తము కట్టడం మొత్తం అయిపోయింది.
ఇంతకుముందయితే నేనిప్పుడు చూపిస్తున్నాను కదా! ఆ రూమ్‌లో పిట్టల బోన్ అనేది ఉండేదనమాట. కేజ్ ఉండేది. సో, రూమ్ ఎక్స్‌టెన్షన్ చేస్తున్నాం కదా! అననేసి దాన్నయితే తీపిచ్చేసాము. ఎందుకు అంటే పిట్టలన్నీ కూడా చనిపోయాయి ఆల్మోస్ట్. సో, ఇంకెందుకు అనుకోని ఒక 4 ఉండేవి. అవైతే మా వదిన వాళ్ళ దగ్గరికి పంపించేసి అదైతే తీపిచ్చేసాము. ఇప్పుడు చూడండి మా రూమ్ చాలా చిన్నదిగా ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత పెద్దదయిందో అని చెప్తున్నా. మా సమయం అయితే పిలుస్తుంది, "అమ్మ కిందకెళ్దాం దా" అని. ఇక్కడ చూడండి మనము చెట్లన్నీ పెట్టుకుంటాం కదా! సో, అదనమాట. మా ఆయనైతే పెట్టిచ్చేసాడు ముందుగానే. ఇక్కడ చూడండి మా అత్తమ్మ ఇంకా పని చేపిస్తూనే ఉంది. ఇక్కడ చెట్లు ఇవన్నీ చూడండి బయట నుంచి మా బెడ్‌రూమ్ ఎట్లా వచ్చిందో. మా మావయ్య అయితే చాలా బాగా ఎక్స్‌టెన్షన్ చేపిచ్చేసాడు. మా అత్తమ్మ అదే చెప్తుంది. అంతా అయిపోయిన తర్వాత తీయొచ్చు కదా! అంటుంది. కాకపోతే మీకు చూపియాలి అన్న ఉద్దేశంతో అయితే నేనైతే వీడియో తీస్తున్నా. ఇక్కడ చూడండి వాడిని నానిని చూపిచ్చు అంటే వాడు వద్దు, నన్ను తీయొద్దు, తీయొద్దని చెప్తున్నాను కదా సుదీక్ష అనైతే అరుస్తున్నాడు. ఇప్పుడైతే పైకెళ్తున్నాము. మా సుదీక్ష చూడండి ఎట్లా తీస్తుందో వీడియో. వీడియో తీవే అంటే చాలు ఎట్లా తీస్తుందో చూడండి. మొత్తానికైతే పైకైతే వెళ్ళిపోయాము. ఎందుకు అంటే కింద ఇప్పుడు మా రూమ్ ఎక్స్‌టెన్షన్ చేశాం కదా! సో, ఆ కింద కంటే పైన అయితే చాలా బాగా వచ్చింది చూడండి. ఇదైతే నేను చూపిస్తున్నాను కదా! సో, మా సుదీక్ష చూపిస్తుంది. ఇదైతే మా పాత నర్సరీ అంటే ఏదైతే తీసేసామో మా నర్సరీ, బృందావన్ నర్సరీ అనేది ఇంకోటుండేది. సో, అదైతే సడెన్‌గా తీసేశారు. అనుకోలేదసలు. దానివల్ల మేము చాలా సఫర్ అయ్యాము. ఎందుకు అంటే అమౌంట్ చాలా అమౌంటు నెత్తినైతే పడింది. అది కట్టలేక చాలా ఇబ్బంది పడ్డాడు మా ఆయన. అదైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను నా లైఫ్‌లో. ఎందుకు అంటే ఆయన నేను దగ్గర నుంచి చూడడము. సో, ఆ నర్సరీలోకైతే ఇదైతే చేయించుకున్నాడు మా ఆయన. చాలా ఇష్టపడి చేయించుకున్నాడు. చాలా గొప్పగా గూడా చెప్పేవాడు. ఇట్లా చేయించుకున్నాను నర్సరీలో, ఇట్లా వేసుకుంటున్నాను. నా చైర్ ముందర ఏపించుకుంటాను ఇట్లాగా అననేసి. సో, అది చేపించుకున్న ఒక 4 రోజులు కూడా లేదు నర్సరీ. సో, అప్పుడైతే ఇంటికి తీసుకొచ్చేసారు దాన్ని. అది అట్లానే మూల పెట్టున్నాము జాగ్రత్తగా. ఎందుకంటే ఆయన ఇష్టంగా చేయించుకున్నాడు కదా! అని పారేయలేక దాన్ని అట్లా జాగ్రత్తగా పెట్టాము. మా మామయ్య అయితే దాన్నైతేసి పైనైతే ఏపిచ్చేసాడు. ఇక్కడ చూడండి కొత్త ట్యాంక్ కట్టించామనమాట. ఉన్న ట్యాంక్‌కి పగలగొట్టేసి రూమ్ అయితే ఎక్స్‌టెన్షన్ కింద చేయించాము. సో, ట్యాంక్ అనేది వాటర్ అనేది ఇంతమందున్నప్పుడు కంపల్సరీగా కావాలి కదా! అందుకనేసి ఇక్కడైతే పెద్ద ట్యాంక్ కట్టించేసాము. చాలా పెద్దది. "వద్దే సుదీక్ష చూపియొద్దంటే" "ఆహా! నేను చూపిస్తా. నేనెక్కుతా. నేను రోజు ఎక్కుతా" అంటూ ఎక్కిందది. చూడండి వాటర్ లేవు దాంట్లో. ఎందుకంటే ఒకసారి కడిగిచ్చి వాటరు ఏస్తానులే పరమేశ్వరి అనైతే చెప్పింది మా అత్తమ్మ. సో, అందుకని వాటర్ అనేది లేదు. అదే చెప్తున్నాను. వాటర్ లేవులే సుదీక్ష దిగు అని అంటున్నా. చూడండి దిగలేక దిగుతుందది. ఎందుకంటే వీడియో ఎడిట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే అదంత కష్టపడి తీసింది కదా వీడియో. ఎందుకు ఎడిట్ చేయాలి? దానికి గుర్తుగా ఉంటదనైతే నేనైతే ఏం ఎడిట్ చేయకుండా పెట్టేస్తున్నా. ఇక్కడ చూడండి మా మిద్ది పైన ఎక్కి చూస్తుంటే మా హర్నాథపురం ఎట్లా కనిపిస్తుందో చూడండి. అది చూపిమంటున్నా. ఒకసారి చూపించవే మన హర్నాథపురాన్ని అనైతే అంటున్నా సుదీక్షకి. అదే చూపిస్తుంది. ఇక్కడ చూడండి హైవే కూడా కనిపిస్తుంది. అదే మా సుదీక్ష చెప్తుంది. అదిగోండి చూడండి హైవే కనిపిస్తుంది అని అంటుంది. నేనైతే ఆ చెట్టుని చూపించు సుదీక్ష అని అంటున్నా. భువన ఆంటీ వాళ్ళ చెట్టు అది భలే పూస్తది. నేను మా అత్తమ్మ అయితే మా టెర్రస్ పైకి వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. భలే పూస్తది అత్తమ్మ అని. మనం కూడా వేసుకుందాంలే పరమేశ్వరి అంటది మా అత్తమ్మ. ఆల్రెడీ ఉంది ఆ చెట్టు. కాకపోతే సన్నజాజుల చెట్టు. కాకపోతే ఎక్కువ పూయదు మా ఇంట్లో. ఎందుకు అంటే సన్నజాజుల చెట్టు, జాజుల చెట్లు ఇవన్నీ మట్టిలో ఏస్తేనే మనకి భూమిలో ఏస్తేనే చాలా బాగొస్తాయి. కాకపోతే కుండీల్లో పెట్టేస్తే పూస్తాయి. పొయ్యవు అని నేనైతే చెప్పను. కాకపోతే మనకి భూమిలో ఏసినంత ఇదిగా మనకైతే పాట్‌లో ఏసినప్పుడైతే రావు. సో, అదనమాట. అదే చెప్తున్నా నేను. చూపించవే దీన్ని చూపించవే ఎట్లా ఆడుకుంటుందోనని. అది చూడండి మా బుడ్డిది ఎట్టా ఆడుకుంటది. ఎందుకంటే సమయుని ఎక్కువగా పైకి తీసుకొనెళ్ళము. అందుకనేసి అది బాగా ఆడుకుంటది. పైకెళ్తే ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను నేను. ఎందుకు అంటే మా ఆయన మెమరీస్ అవన్నీ. ఆయన సఫర్ అయింది ప్రతీదీ నేనైతే చెప్పలేను. సో, అందుకనే నేను మళ్ళీ అయితే చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి మా సుదీక్ష వద్దే ఇంక చాలా ఆపేవే వీడియో అనంటే తీస్తుంది. ఇప్పుడైతే ఇంక చాలా ఆపవే అనంటే ఆపట్లేదది. ఇది చూడండి ఇదైతే పాత ట్యాంకు. సో, ఇది మళ్ళీ బిగిస్తారు. సో, దానికోసమే ఇక్కడ రౌండ్ కింద కట్టున్నారు కదా! అదైతే ఆ ట్యాంక్ పెట్టడానికే. ఫస్ట్ దానికి ఫుల్ అయిన తర్వాతే దీనికైతే వాటరొస్తాయి. అదే చెప్తున్నా నేను. ఇక్కడ చూడండి ఎట్లా కనిపిస్తుందో. రామాలయం మాకైతే బాగా కనిపిస్తున్నాడు. హనుమంతుడు చూడండి ఎట్లా కనిపిస్తున్నాడో.
మాకైతే చాలా బాగా కనిపిస్తుంది. పైన రూమ్ అనేది మా అత్తమ్మ చూడండి కిందున్నారు. ఇక్కడి నుంచైతే స్టెప్స్ అయితే కొంచెం వంకరగా పెట్టాడు మొన్న. సో, ఎక్కడానికి కొంచెం భయంగా అనిపిస్తుంటుంది నాకు.